నమః 2024 డిసెంబర్ 1వ తేదీ ఆదివారంతో ప్రారంభమై 10వ తేదీ మంగళవారంతో అంతమయ్యేటువంటి తొలి 10 రోజులలో ధనుస్సు రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 5 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఇక ముందుగా ఒక చిన్న గమనిక. శుభగ్రహ శుక్రుడు ప్రస్తుతం 1వ తేదీ నాటికి ఆయన మీ జన్మరాశిలోనే సంచారంలో ఉన్నాడు. 2వ తేదీ మధ్యాహ్నం 11:57 మీ రాశి నుంచి మీ 2వ రాశిలోకి, అంటే మీ తర్వాత రాశి ఏంటి, మకర రాశి, ఆ రాశిలో వెళ్ళిపోతాడు. ప్రస్తుతం ఆయన మీ రాశిలో ఉన్నారు. అక్కడికి వెళ్ళి డిసెంబర్ 28వ తేదీ రాత్రి 11:40 ఆ రాశిని వదిలేసి 3వ రాశికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ప్రస్తుతం శని ఎక్కడున్నాడు? కుంభరాశిలో ఉన్నాడు. ఎప్పుడు వచ్చాడు కుంభరాశికి? 2023 జనవరి 17వ తేదీన కుంభరాశిలోకి శని ప్రవేశించాడు. ఆ 2023 జనవరి 17 తోటే మీకు ఏలినాటి శని కూడా వెళ్ళిపోయింది. ఆ కుంభరాశిలో ఉండి అక్కడి నుంచి మళ్ళీ పెట్టాబడ సర్దుకొని నెక్స్ట్ 2025 మార్చి 29వ తేదీ రాత్రి 9:04 ఆయన మీకు 4వ స్థానంలోకి వెళ్తాడు. అంటే మీకు అర్ధాష్టమ శని ప్రారంభం అవుతుంది. ఏమిటి? అర్ధాష్టమ శని అంటే మీకు 4వ స్థానంలో కెరీర్, విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, వాహనం, గృహస్థానం, ఇల్లు, వాకిలి, వాహనం, వీటి మీద ఆయనే వచ్చి నెత్తిన పడ్డు. చెప్తున్నా, కంగారు పడతాను, అర్ధాష్టమ శని పట్టిందో అయ్యో అని. ఒకసారి మంచి కూడా ఉండొచ్చు దాంట్లో. ఆ అర్ధాష్టమ శని ప్రారంభమై ఆయన ఎంతకాలం ఉంటాడు అక్కడ చూసా? 2028వ సంవత్సరం ఫిబ్రవరి నెల 21వ తేదీ వరకు అర్ధాష్టమ శని జరుగుతుంటుంది. అంటే నియర్లీ ఎంతకాలం? 2025 మార్చి నుంచి 2028 ఫిబ్రవరి, అంటే నియర్లీ 3 సంవత్సరాలు, 3 years. అమ్మో అనుకుంటారు. కనుక ఇక్కడి నుంచి మీరు కొద్దిగా రాశి ఫలితాల మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించాలి. దేనికంటే చిన్న చిన్న జాగ్రత్తలు చెబుతుంటారు. ఆ జాగ్రత్తల్ని వింటుండాలి. ఇప్పుడు ఆ కుంభరాశి నుంచి వెళ్ళిపోతాడు కదా, మళ్ళా కుంభరాశి ఇప్పుడల్లా రాడు ఆయన, 30 ఏళ్ళకి కానీ రాడు. ఇప్పుడు ఈ మీ రాశి నుంచి డిసెంబర్ 2వ తారీఖు మధ్యాహ్నం 11:57 అక్కడ వెళ్ళి అక్కడ డిసెంబర్ 28 రాత్రి దాకా ఉండి అక్కడి నుంచి కుంభరాశిలో పోయి ఆ గుసగుసలాడతాడు శనితోటి. వాళ్ళిద్దరు మంచి స్నేహితులు. ఎంత స్నేహితులు? చాలా గొప్ప స్నేహితులు. ఇంగ్లీష్లో అయితే బోజం ఫ్రెండ్స్ అని చెప్తారు. మహామిత్రులు. అంతకంటే ఏదైనా పదం ఏదైనా ఉంటే ఆ పదాన్ని వాడాలి. ఆ పదం ఏదో మనకు తెలియదు. గరికపాటి నరసింహారావు లాంటి వారిని అడిగితే, లేదా మాడుగుల నాగేశ్వరరావు గారిని అయితే ఆ పదాన్ని చెప్పగలరు. లేదా వద్దిపతి పద్మాకర్ గారు కానీ. కనుక అంత గొప్ప మిత్రులు వాళ్ళు. అంటే కలుస్తారు, పక్క పక్కన ఆయన కక్ష ఆయన ఉంటే ఈయన కక్ష ఈయన ఉంటాడు. కానీ అట్లా చూసేసి కను సైకిల్తోని ఇన్ఫర్మేషన్ అంతా పాస్ ఆన్ చేస్తారు. మేషానికి ఇది చేయాలా, వృషభానికి ఇది చేయాలా, మిథునానికి, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనస్సుకి నేను ధనస్సులో ఉండొచ్చాను, ఇప్పుడే అక్కడ పరిస్థితి ఇట్లా ఉంది అట్లా ఉంది అంతా చెప్పేస్తున్నాడు. ఆయన కర్మ ప్రభువు, ఆయన కర్మ, ది లార్డ్ ఆఫ్ కర్మ. కనుక అలాంటి కర్మ ప్రభుత్వం సరదాగా మాట్లాడతాడు. ముఖ్యమంత్రి ఇక్కడి నుంచి పోతాడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి పోయి మోడీతో గంటసేపు కూర్చొని వస్తారు. పోయి కాఫీ చాయ్ తాగి వస్తారా? మాకు డబ్బులు కావాలండి, అక్కడ ఇంత కావాలి, ఇక్కడ ఇంత అంటే ఆయన అలా అలా చూసి మోడీ గారు. అలాగే ఈయన వెళ్ళి ఎవరెవరికి ఏమేం కావాలి అని ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తాడు కనుసైగలతోటి. మీరేమో చూసారా సిద్ధాంత్ గారు ఆ కనుసైగలు? ఒక పంచాంగకర్త కనుక హ్యావ్ 45 years ఎక్స్పీరియన్స్. దట్స్ ఐఎమ్ టెల్లింగ్ లైక్ దట్. అందుచేత మీరు నేను చెప్పే విషయాల్లో అక్కడ చిన్నపాటి జాగ్రత్తలు చెప్తే ఆ జాగ్రత్తల్ని త్రోసిపుచ్చకండి. ఇక అసలు విషయం కొద్దాం. ఇప్పుడు 4 నిమిషాలు 4 సెకండ్లు దాటిపోయింది. ఇక నెక్స్ట్ విషయం ఏంటంటే, మొదటి పాయింట్కి వస్తే 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ మధ్యాహ్నం 3:45 దాకా ఖర్చే ఖర్చు. ఈ ఖర్చులోనే ఒక జాగ్రత్త చెప్తున్నాను.
ఎట్టి పరిస్థితుల్లో కూడా 1వ తేదీ 2వ తేదీ మధ్యాహ్నం బంగారం కొనవద్దు. దట్ ఈజ్ జాగ్రత్త. మీరు కొనేట్టయితే బంగారం 2వ తేదీ మధ్యాహ్నం 3:45 తర్వాత బంగారం కొనుక్కోండి. 1వ తేదీ వద్దు. ఎవరు? ది నేటివ్ ఆఫ్ ధనురాశి జాతకులు 1వ తేదీ వద్దు. 2వ తేదీ మధ్యాహ్నం 3:45 తర్వాత ఏం కొంటారండి, అది కొండకి కూర్చుందని. కొంతమంది మనకు డబ్బులు ఏదో వస్తాయి కొందామని ఆలోచనతో ఉంటారు కనుక జస్ట్ హింట్ ఇస్తున్నా, అది జాగ్రత్త. 2వ తేదీ మధ్యాహ్నం 3:45 తర్వాత కొనండి. సో మొత్తానికి ఖర్చుగానే ఉంటుంది. ఒక్కోసారి చేసే పని కూడా కొన్ని ఆటంకాలు వచ్చేటువంటి అవకాశాలు వస్తాయి. ఒక్కోసారి చేసిన పనే చేయాల్సి వస్తుంటుంది. ఒకసారి ప్రయాణం వెళ్తారు, ఒకరోజు హైదరాబాద్ సిటీ అనుకోండి, వెళ్తారు, ఒక 1 అవర్ జర్నీ, తీరా అక్కడ పోయిన తర్వాత ఏదో ఒక పేపర్ మర్చిపోతారు, మళ్ళా తిరిగి వస్తారు. ఆ పేపర్ ముందు మర్చిపోదాన్ని గుర్తుండదు. సరే కంపల్సరీ ఇంటి వాటికి చెప్తే ఏమైనా వాట్సాప్లో పంపిస్తాను కాదు, ప్రత్యక్షంగా పేపర్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అది టైం వేస్ట్. కనుక ఏదైనా 1-2 తరగతులు టైం వేస్తూ ఉంటుంది. కనుక బంగారం మీద దృష్టి పెట్టకుండా మర్చిపోకుండా పేపర్స్ అన్నీ ఎక్కడికి వెళ్ళాలనో అన్ని పేపర్ తీసుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. నెంబర్ 2, 2వ తేదీ మధ్యాహ్నం 3:45 దగ్గర నుంచి 4వ తేదీ రాత్రి 11:21 వరకు అబ్బో మీ మనస్సు, మీ మనసు చాలా వెన్నపూసలాగా ఉంటుంది. చాలా వెన్నపూసలాగా ఉంటుంది. ఇతరులను అర్థం చేసుకునే మనస్తత్వంలాగా అనిపిస్తుంటుంది. సరదాగా ఉంటారు. క్రొత్త వాళ్ళతో మాట్లాడదామా, పాత వాళ్ళతో ఇంకొంచెం మాట్లాడదామా, లేదా కొత్త వారిని స్వీకరిద్దామా, ఎవరెవరిని చేర్చుకుందాము, ఎవరెవరిని పంపించేద్దాం. సరే ఏదైనా పంపించినా చేర్చుకున్నా అందరితో సావధాన చిత్తంతో మాట్లాడతారు. సుఖాలు, సంతోషాలు, మృష్టాన్న భోజనాలు ఆనందంగా గడిచిపోతుంటాయి. ఇబ్బంది అంటూ ఏమీ లేదు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. హ్యాపీగా గడిచిపోతుంది. 4వ తేదీ రాత్రి తింటారు, హాయిగా పడుకుంటారు. తెల్లవారితే 5వ తారీఖు వస్తుంది. 3వ పాయింట్కి వస్తాం. ఇక 3వ పాయింట్ ఏంటంటే 4వ తేదీ రాత్రి 11:21 ప్రారంభమై 7వ తేదీ ఉదయం 5:08 వరకు ఉండే టైం అంతా కూడా డబ్బులు దగ్గర ఖర్చు, చేతిలో టైంకి ఉండవు. ఏటీఎం నుంచి చూస్తే ఒక్కసారి ఏటీఎం పని చేయకపోవటమో, లేకపోతే ఇంకేదైనా సమస్య రావటమో, తీరా అక్కడికి వెళ్తే క్యాష్ అక్కడ లేకపోవటమో. అందుచేత ఎందుకైనా మంచిది 4వ తేదీ రాత్రి 11:21 నుంచి 7వ తేదీ ఉదయం 5:00 లోపల డబ్బుతో కొంచెం అవసరం ఉంటుంది కనుక టు బీ సేఫ్ సైడ్ ఒక 2,000-3,000 రూపాయలు దగ్గర పెట్టుకోండి. 4వ తేదీ రాత్రి లోపల డ్రా చేసి తెచ్చుకోండి. అది తెచ్చుకుంటే ఉంటాయి, పక్కన అవసరానికి ఉంటాయి. అలాగే ఆవేశంగా వెళ్ళకూడదు. దీంతోపాటు వేగంగా మాట్లాడకూడదు. ఒక్కోసారి నేను మామూలు రాశి వాళ్ళకి చెప్పేటప్పుడు సమయం దాటిపోతున్న హడావుడిగా చెప్పేసుకుంటూ పోతుంటా. అది వినేవాళ్ళకి ఏంటంటే ఒక గ్లాసులో గోలికాయలు తిప్పినట్టు ఉంటుంది. అందుచేత వీలైనంతవరకు మీరు ఎదుటివారితో మాట్లాడినా, ఏదైనా ఒక ముఖ్యమైన వ్యక్తి తిరిగిపోయినారు, ఆయన టైం 2 నిమిషాలు ఇచ్చాడు, 2 నిమిషాల్లో టకటకటగా మాట్లాడదాం అనుకుంటారు, సగం మర్చిపోతారు. అందుకు మాట్లాడదలుచుకున్న వాటిని నెమ్మదిగా మాట్లాడి పాయింట్స్ నోట్ డౌన్ చేసుకొని వారికి చెప్పడానికి ప్రయత్నం చేయండి. అయిందా? అంటే త్వరగా మాట్లాడద్దు, వేగంగా మాట్లాడద్దు, వేగంగా నడవద్దు, వేగంగా డ్రైవ్ చేయవద్దు. అది నెక్స్ట్ 3వ పాయింట్. 7వ తేదీ ఉదయం 5:08 ప్రారంభమై 9వ తేదీ ఉదయం 9:15 మాత్రం ఇది సరదాగానే గడిచిపోతుంటుంది. పెద్దగా లబ్ధి మాత్రం ఉండదు. ఆనందంతో ఉంటారు. తోబుట్టువులతో కావచ్చు, పక్కింటి వారితో కావచ్చు, వెనకింటి వారితో కావచ్చు, లేకపోతే ప్రయాణంలో తోటి ప్రయాణికులు కావచ్చు, లేదా పుణ్యక్షేత్రానికి వెళ్తే అక్కడ ఏదైనా కొత్త వాళ్ళు కనపడితే వారితో సరదాగా మాట్లాడవచ్చు. మొత్తం మీద అంతా అనుకూలంగానే సవ్యంగానే జరిగిపోతుంటుంది. వ్యతిరేకతలంటూ ఎక్కువ ఉండవు. బాధలు ఉన్నా కూడా ఆ బాధలను కాసేపు మర్చిపోవాలనే ఉద్దేశంతోనే ఎదుటి వారితో మాట్లాడతారని ఒక మాట చెప్పుకోవచ్చు. మనలో మాట ఏం తోచకపోతే ఎక్కడో ప్రశాంతంగా వెళ్ళి ఒక చోట కూర్చొని మాట్లాడి వస్తారు. ఆ కాసేపు ఈ బాధలు మర్చిపోవటానికి. కొంతమంది అయితే ఆ కాసేపు ఏదో బిగిస్తారు. అలాంటి వాటికి మాత్రం వెళ్ళకండి. అది జాగ్రత్తగా తీసుకోండి. ఏంటి జాగ్రత్తగా ఈ పాయింట్ని
నోట్ డౌన్ చేసుకున్నట్లు, అంతే తప్ప జాగ్రత్త కూర్చొని బిగించమని కాదు. ఇక నెక్స్ట్ చివరి పాయింట్, 9వ తేదీ ఉదయం 9:15 నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలా, డ్రైవింగ్ జాగ్రత్తగా చేయాలా, పై అధికారులు జాగ్రత్తగా సమయస్ఫూర్తిగా మాట్లాడాలా, సహచర ఉద్యోగులతో మాట్లాడాలా. ఒకవేళ మీకు విసుగు పుట్టినందుకు ఉద్యోగం మీద రుసరుసలాడద్దు. పక్క అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు మీకు కోపం వస్తే, మీ ఇంట్లో ఏదైనా కోపపడితే నేరుగా పోయి ఆఫీసులో సహ ఉద్యోగులతో, వాళ్ళతో వీళ్ళతో, టైపిస్ట్ తోటి, కంప్యూటర్ ఆపరేటర్ తోటి వాళ్ళతో మాట్లాడదు. అంతే, మనసులో మింగటమే. దీనివల్ల ఏమవుతుంటే కొంత అనారోగ్యంలో కొన్ని సమస్యలు వచ్చేటువంటి, ఆరోగ్యంలో సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు అంటూ ఉన్నాయి. కనుక 9వ తేదీ 10వ తేదీ ఆవేశంగా వెళ్ళకండి, బీపీని పెంచుకోవకండి, టైంకి ట్యాబ్లెట్స్ లాంటివి వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతే తప్ప మతి మరుపుతో ఏముందో ఒక పూట బీపీ మాత్రం వేసుకోకపోతే ఏంటి అని మాత్రం అనుకోకండి. ఇకపోతే ధనుసు రాశిలో జన్మించినటువంటి జాతకులకి నక్షత్ర వైజ్ ఎప్పుడు సమయాలు వ్యతిరేకాలు చెప్తారు. మూలా నక్షత్రంలో జన్మించిన జాతకులకి 8వ తేదీ ఆదివారం సాయంత్రం 4:03 ప్రారంభమై 9వ తేదీ సోమవారం మధ్యాహ్నం 2:56 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. నెక్స్ట్ పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన జాతకులకి 9వ తేదీ సోమవారం మధ్యాహ్నం 2:56 ప్రారంభమై 10వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 1:30 వరకు కూడా వారికి అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమాలు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. కొత్తవి కొనుగోలు అలాంటివి చేయకండి. నెక్స్ట్ 3వది ఉత్తరాషాఢ నక్షత్ర తొలిపాదంలో జన్మించినటువంటి ధనురాశి జాతకులకి 1వ తేదీ ఆదివారం, ఆ రోజు ఆదివారం అమావాస్య కూడా, 1వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2:24 ప్రారంభమై 2వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3:45 వరకు వారికి అనుకూలమైనటువంటి సమయం కాదు. మామూలు జనరల్ కార్యక్రమాలని చక్కగా చేసుకోవచ్చు. ఇంకొక చిన్న గమనిక, అదేమిటంటే నేను డిసెంబర్ 1st వీక్లో తిరుపతిలో ఉంటానని చెప్పాను. తిరుపతి పట్టణానికి వస్తున్నాను. ఓన్లీ 2 days మాత్రమే ఉంటాను. ఆల్రెడీ ఆ 2 రోజుల్లో ఎవరెవరితో నా దగ్గరికి వచ్చేదంతా బుక్ అయిపోయింది. ఎక్కడ ఖాళీలు అంటూ లేవు. నేను లిమిటెడ్ అపాయింట్మెంట్స్ ఇచ్చాను. ఇంకొక రోజు కూడా ఎక్కువ ఉన్నాను. నా టైం ప్రకారం పోవటం, ఫ్లైట్లో టైంకి రావటం అంతే. అయితే ఫుడ్స్ మాత్రం చాలా వస్తున్నట్టుగా మా అసిస్టెంట్ చెప్పారు. కనుక అలాంటి వారు కొంచెం ఇబ్బంది పడకుండా జనవరి నెల మొదటి వారంలో మరొక 3 రోజులు ఉంటాను. జనవరి నెల 3వ వారంలో తిరుపతి పట్టణంలో మరొక 3 రోజులు ఉంటాను. అవకాశం వినియోగించుకోవచ్చు. ముందుగా కాల్ చేస్తేనే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ రాజమండ్రిలో డిసెంబర్ 15వ తేదీ నుంచి నెలాఖరు లోపల ఒక 2 రోజులు మాత్రమే రాజమండ్రిలో ఉంటారు. కనుక విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరిలో, కృష్ణా, గుంటూరు ఇక్కడ వాళ్ళు అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. నెంబర్ 9348632385 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఫోన్ లిఫ్ట్ కాకపోయినా ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టి వివరాన్ని చెప్పడానికి ప్రయత్నం చేయండి. శుభం.